10 గంటలు పెంచుతూ ఏపీ శాసన మండలిలో ప్రవేశపెట్టిన బిల్లుపై వైసీపీ టీడీపీ మధ్య చర్చ జరిగింది. 8 గంటల నుంచి 10 గంటలు పెంచడంపై సరికదన్న వైసీపీ నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలకు మంత్రి వాసంశెట్టి సుభాష్ క్లారిటీ ఇచ్చారు. ఏదైతే 8 గంటల నుంచి 10 గంటలు పెట్టినప్పుడు ఏ కార్మిక సంఘాలతో చర్చించారా, చేశారా? దయచేసి అది కూడా సభ చెప్తే పర్వాలేదు అధ్యక్ష. ఎందుకంటే ఒకేసారి ఇప్పుడు అనాదిగా వస్తున్న ఈ చట్టం 8 గంటలు 10 గంటలు అనేది దాన్ని ఒకేసారి మనం 10 గంటలకి మనం పెంచి దాంతో యాజమాన్యాలు రేపటి నుంచి మీరు 48 గంటలు పెట్టినప్పటికీ కూడా 48 గంటలు మీరు పెట్టినప్పటికీ కూడా యాజమాన్యాలు 10 గంటలు అనేది ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు ప్రణాళికలు పెట్టి ఆ కాలాన్ని పెంచి పరిస్థితి కూడా రాబోయే కాలం వస్తుంది సార్. దీనివల్ల హెరాస్మెంట్ ఎక్కువ అవుతుంది అధ్యక్ష. అది మా తాలూకా. కాబట్టి మంత్రి గారు దీన్ని మళ్ళీ పోస్ట్పోన్ చేసుకుని మళ్ళీ ఇంకోసారి దాన్ని చర్చించి మళ్ళీ తీసుకొస్తే మళ్ళీ దానికి సంబంధించిగా ఉంటుంది. రోజువారీ గరిష్ట 10 గంటలు 8 నుంచి 10 గంటల వరకు పెంచడం జరిగింది అధ్యక్ష. కానీ వారానికి 40 గంటలు యథావిధిగా ఉంది అధ్యక్ష. అతని పర్సనల్ ఆబ్లిగేషన్ అతను రోజువారీ 8 గంటలు తీసుకోవాలా లేకపోతే 10 గంటలు తీసుకోవాలా అనేది అతని ఇష్ట ప్రకారం జరుగుతుంది అధ్యక్ష. కేవలం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగానే ఇది ఎవరైతే ఈ వర్కర్స్ ఉన్నారో వాళ్ళు కంటిన్యూస్ గా 4 రోజులు పనిచేయటం వల్ల 40 గంటలు, తర్వాత రోజు 8 గంటలు పనిచేయటం వల్ల 48 గంటలు, అది వారానికి 48 గంటలు 5 రోజుల్లో అవుతుంది. కాబట్టి అధ్యక్ష మిగతా 2 రోజులు కూడా వాళ్ళ ఫ్యామిలీతో గడిపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకటి తీసుకురావడం ఈ యొక్క బిల్లు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా ఈ 2 రోజులు వెసులుబాటు అనేది అతని కుటుంబంతో గడపడానికే అవకాశం ఇచ్చాను తప్ప అటు కార్మికుడికి ఎవరైతే 8 గంటలు పని చేయాలనుకున్నారో అతను 8 గంటలు పని చేయొచ్చు అధ్యక్ష.